వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. కేటీఆర్ జన్మదినం సందర్భంగా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానమని అన్నారు. సేవా స్ఫూర్తితో సమాజం కోసం నిరంతరం శ్రమిస్తామని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ముందు వరుసలో ఉంటారని పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ ను పార్టీ శ్రేణుల సమక్షంలో కట్ చేశారు. తొలి ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు గౌరవ కేటీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యం ఉండాలని చెప్పి అనేక ప్రార్థనా మందిరాల్లో, గుళ్ళల్లో, చర్చిలలో, మసీదులలో, గురుద్వారాల్లో ప్రార్థన చేశారు. వారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మా గులాబీ శ్రేణులు, తెలంగాణ వాదులు, యువకులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శుభ సందర్భంలో శుభదినాన ఈరోజు హన్మకొండ జిల్లా ప్రాంతంలో మరి భద్రకాళి ఆలయంలో వేద పండితుల చేత పూజలు నిర్వహించి వారు ఆయురారోగ్యంగా నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి పూజలు నిర్వహించడం జరిగింది. ఆ వేద పాఠశాల పిల్లలకు కూడా కానుకలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా యువ మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఆపదలో ఆదుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మా యువకులందరూ కూడా ముందుకొచ్చి ఎంజిఎంలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకు రక్తం అందివ్వడం జరిగింది. ఇదే కాకుండా చిరు వ్యాపారులకు వర్షాకాలం దృష్టి పెట్టుకొని వారికి గొడుగులు పంపిణీ, అనేక అనాథాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో కూడా అనేక సేవా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా దేవుని కోరుకుంటున్నారు.